శ్రీలంకలో పవన విద్యుత్ తయారీ ఒప్పందం నుంచి అదానీ గ్రూప్ తప్పుకున్న విషయం 4 రోజుల క్రితం ఇక్కడే ముచ్చరించుకున్నాం, గుర్తుందిగా. ఆ దేశం అధ్యక్షుడు అనుర్ కుమార్ దిశనాయికి నిన్న శ్రీలంక పార్లమెంట్లో దాని గురించి మాట్లాడారు. మరీ ఎక్కువ ధర కరెంటు కొనడాన్ని ఎలా సమర్థించగలమని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ముందున్న ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం జరిగిందన్నమాట. ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, ఇటీవల కాలంలో బంగ్లాదేశ్, కీన్యా దేశాల్లో కూడా అదానీ ఎనర్జీ అధిక ధరలపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. అక్కడ ప్రభుత్వాలు మారిన తర్వాత అధిక ధరలపై దృష్టి సారించాయి. దాంతో అదానీ గ్రూప్కు చుక్కెదురైంది. దిశనాయికి శ్రీలంక పార్లమెంట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం అదానీ సంస్థ యూనిట్ పవర్ను 8.26 సెంట్లకు 8.26 సెంట్లకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సెంట్ అంటే అమెరికా డాలర్లో 100 వంతు. దిశనాయికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో స్థానిక కంపెనీతోటి 4.65 సెంట్లకు యూనిట్ విద్యుత్ సరఫరా ఒప్పందంపై సంతకాలు చేసింది ప్రభుత్వం. అంటే అదానీ కంపెనీ ఏ తరహా మార్జిన్ పెట్టుకుంటుందో చూడండి. ఆ కంపెనీకి రెట్టింపు ధర ఇవ్వడానికి ఒప్పుకునే ప్రభుత్వ పెద్ద అదానీ మీద ప్రేమతో ఉచితంగా పనిచేస్తాడా? సెకీ ద్వారా ఏపీకి అదానీ సరఫరా చేసే విద్యుత్ ధర చాలా ఎక్కువ. ఆ ఒప్పందం కుదుర్చుకున్న ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేశాడో అమెరికా అధికారులు మొన్నే బయటపెట్టారుగా. ఈ పరిణామాలను బట్టి అదానీ గ్రూప్ వ్యాపార పద్ధతులు ఎలా ఉంటాయన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక రిపోర్టు ప్రచురించింది. ఇండియా తీరంలో అదానీ గ్రూపుకు సగటున ప్రతి 500 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉంది, ఒక నౌకాశ్రయం. 2001 నాటి గుజరాత్లోని ముంద్రా పోర్ట్ ఒక్కటే అదానీ చేతిలో ఉండేది. 2023 దగ్గరికి వచ్చేసరికి అదానీ గ్రూప్ పోర్టులు కానీ టెర్మినల్స్ కానీ మొత్తం 14 నడిపిస్తున్నది. వీటిలో 6 పోర్టులు రకరకాల పద్ధతుల్లో వశం చేసుకున్నది. మన గంగవరం పోర్టు వశం చేసుకున్నట్లు అన్నమాట. దేశం మొత్తం మీద పోర్టుల ద్వారా జరిగే సరుకు రవాణాలో 1/4 వంతు అదానీ పోర్టుల ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం ముంబై సహా 8 విమానాశ్రయాలు అదానీ చేతిలో ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్ట్ నిర్మించింది మన తెలుగు వాళ్ళ కంపెనీ జీవిక ఇండస్ట్రీస్. కేంద్రం ఆ కంపెనీపై సిబిఐ, ఈడీ కేసులు పెట్టిన తర్వాత దాని యజమాని జీవి కృష్ణారెడ్డి తన వాటాలను అదానికి విక్రయించారు. ఇది ఇలా ఉంచితే మోదీ ప్రభుత్వం ఒకేసారి 6 ఎయిర్పోర్ట్లు అదానికి కట్టబెట్టింది. దానికి 2 నిబంధనలు సడలించారు. ఎయిర్పోర్టుల నిర్వహణలో అనుభవం లేని వారికి ప్రైవేటీకరణ ప్రాజెక్టులు అప్పగించకూడదన్నది మొదటి నిబంధన. ఒక సంస్థకు 2టికి మించి అప్పగించకూడదన్నది 2వ నిబంధన. ఈ 2 నిబంధనలను పక్కన పెట్టి ప్రైవేటీకరణ చేయదలుచుకున్న 6 ఎయిర్పోర్ట్లను ప్రభుత్వం అదానికి కట్టబెట్టింది. ఇది గతం. మళ్ళీ ఒకసారి వర్తమానంలోకి వద్దాం. ఇటీవల హిండెన్బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్టు గుర్తుందిగా. గ్రూప్ షేర్ల ధర పెంచడం కోసం అదానీ చేసిన మాయ గురించిన రిపోర్ట్ అది. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కానీ రిపోర్టు సింపుల్గా చెప్తాను. మొదట అదానీ దగ్గర నుంచి హవాలా మార్గాల్లో డబ్బు లావాదేవీల విషయంలో ఉదారంగా ఉండే మారిషస్ లాంటి దేశాలకు డబ్బు వెళుతుంది. అదానీ డబ్బే. అక్కడ ఉన్న అదానీ మనుషులు ఆ డబ్బును ఉపయోగించి అదానీ కంపెనీ షేర్లు కొంటారు. అదానీ డబ్బుతో అదానీ కంపెనీ షేర్లు. ఫలితంగా షేర్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ధరలు పెరిగిన షేర్లు మదుపు పెట్టి అదానీ అమెరికా లాంటి దేశాల నుంచి వడ్డీ తక్కువ రుణాలు తీసుకుంటారు. మళ్ళీ ఆ డబ్బు చలామణిలోకి వస్తుంది. ఈ స్కామ్ను బయటపెట్టిన హిండెన్బర్గ్ దానికి రుజువులు కూడా చూపాడు. మరి సెబీ ఏం చేసింది? ఏమీ చేయలేదు. దాని చైర్పర్సన్ మాధవీపురి బుచ్ అదానీ గ్రూప్ సంబంధిత ఖాతాల్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు తర్వాత మీడియా బయటపెట్టింది. అవి ఇంకా సెబీ చైర్పర్సన్గానే కొనసాగుతున్నారు. హిండెన్బర్గ్ రిపోర్టు దరిమిలా ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించిన సుప్రీంకోర్టు కూడా దీనిని లాజికల్గా ముగించే ప్రయత్నం చేయలేదు. చిన్న చిన్న ఇన్వెస్టర్ల డబ్బు గ్యారంటీ లేకపోతే ఎలా? ఇట్లాంటి సంబంధం లేని ప్రశ్నలు కొన్ని సంధించిన సుప్రీంకోర్టు అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందా లేదా అన్న సంగతి మీరు తేలుస్తారా చస్తారా అని ప్రభుత్వాన్ని మాత్రం నిలదీయలేదు. ఇటీవల హిండెన్బర్గ్ సంస్థను మూసివేశారు. వాళ్ళకేవో కారణాలు ఉన్నాయి. అదానీపై ఇచ్చిన రిపోర్టుకు సంస్థ ఈ మూసివేతకు లింకు పెట్టి జాతీయ మీడియా పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నది. చూడండి, అదానీని ఆదుకునేందుకు ఎన్ని శక్తులు రెడీగా ఉన్నాయో దేశంలో. తాజాగా మొన్న అమెరికా నుంచి బాంబు వచ్చి పడింది. కాంట్రాక్టులు సంపాదించడం కోసం ఇండియాలో వివిధ ప్రభుత్వాల ప్రతినిధులకు లంచాలు ఇచ్చినట్టు తేలిందంటూ గౌతమ్ అదానీ సహా మరికొందరిపై కేసు పెట్టారు అక్కడ. ఆ కేసు ప్రకారం లంచాలు తీసుకున్న వారిలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇంతలో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా వచ్చారు. ఆ కేసు పెట్టడానికి వీలు కల్పిస్తున్న ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను సస్పెండ్ చేశారు 6 నెలల పాటు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా అదానీని ఆదుకునే శక్తులు ఉన్నాయని మనకు అర్థమైంది. దాంతో
మార్కెట్లో బాండ్ల జారీ సమయంలో సమాచారం దాచడం ద్వారా అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ పెట్టిన కేసు మాత్రం ఇంకా అలానే ఉంది. అదేమవుతుందో చూడాలి. అదానీ ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ఇన్వాయిసులు రకరకాలుగా మార్చి కొన్ని రెట్లు ఎక్కువ ధరకు ఇక్కడ విక్రయిస్తున్నారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల వేదిక రిపోర్ట్ చేసింది, ఒక కన్సార్షియం. ఇండియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ వేదికలో భాగం. మోదీ ప్రభుత్వం అసలు ఆ వేదికే ఇండియాకి వ్యతిరేకమని ఆరోపిస్తున్నది. కానీ ఆ వేదిక సాక్ష్యాలతో సహా ప్రచురించిన అదానీ బొగ్గు దిగుమతి స్కామ్ రిపోర్టు ఏ విధంగా తప్పు మాత్రం చెప్పడం లేదు. అదే సమయంలో ఇండియాలోని థర్మల్ ప్రాజెక్టులన్నీ కనీసం 15% విదేశీ బొగ్గును వాడాలని మోదీ ప్రభుత్వం నిబంధన విధించింది. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునేది అదానీ అన్నది మినహాయిస్తే ఆ నిబంధన వెనుక హేతుబద్ధత ఏమిటో ప్రభుత్వం చెప్పదు మనకి. మొన్ననే లండన్ నుంచి పబ్లిష్ అయ్యే గార్డియన్ పత్రిక ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాసింది. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుకు 1 కిలోమీటర్ దూరం లోపు అదానీ గ్రూపుకు విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు బాగా పెద్ద ఎత్తున భూమి అప్పగించారు. అది ప్రపంచంలోనే పెద్ద సంప్రదాయేతర ఇంధన వనరుల పవర్ ప్లాంట్ అట. దానికోసం భద్రతాపరమైన అభ్యంతరాలను పక్కన పెట్టి నిబంధనలను సడలించారని గార్డియన్ రాసింది. గార్డియన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన పత్రిక ప్రపంచంలో. దానిలో వచ్చిన వార్తను కూడా రాహుల్ గాంధీ బ్యాచ్ కుట్రగా కొట్టి పారేద్దాం మనం. దీనిపై ఇంతవరకు మోదీ ప్రభుత్వం స్పందించలేదు. అదాని మీద నేను ఎప్పుడు వీడియోలోకి చేసినా ఒక ఇండియన్ కంపెనీ ఎదిగితే సహించలేవా నువ్వు అంటూ విరుచుకుపడేవారు చాలామంది కనబడుతున్నారు. అదానిపై విమర్శను మోదీ నాయకత్వంలోని బీజేపీపై విమర్శగా చూస్తున్నారు చాలామంది. మోదీని సమర్థించడం కోసం తప్పనిసరిగా అదానీని కాపుగాస్తున్నారు. సంపద చాలా కొద్దిమంది చేతిలో పోగుపడటం అనే సంగతి అలా ఉంచితే అదానీ వ్యాపారాలు ఎదిగితే ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లేదు. ఎవరికేం అభ్యంతరం? అయితే అందుకు చట్టాలను బైపాస్ చేయడం, అది కుదరనప్పుడు ఉల్లంఘించడం వంటి అక్రమ పద్ధతులు అనుసరించకూడదు. ఆ ఎదుగుదల వెనక ప్రభుత్వ పెద్దల అక్రమ మద్దతు ఉండకూడదు. అదానీ ఎదుగుదల మామూలు ఎదుగుదల కాదు, అసాధారణమైనది. ఫినామినల్ అంటారు చూడండి, అలాంటిది. దాని వెనుక భయంకరమైన అవినీతి, అక్రమాలు ఉన్నాయని మోదీ ప్రభుత్వం బేషరతు మద్దతు ఉన్నదని ప్రతిపక్షాలు, దేశ విదేశీ పత్రికలు, హిండెన్బర్గ్ వంటి విదేశీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. మోదీకి అదానీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులంటూ ఈ మొత్తం అన్నింటినీ కట్టబెట్టి ఏట్లు పడేద్దామా, లేక కనీసం అనుమానాలు తీర్చుకుంటానికి ప్రయత్నిద్దామా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌవ్ సస్పిషన్ అని. అది ఇక్కడ వర్తించదా?